వెల్కమ్ టు విహారీ మీడియా. ఈరోజు మనము విజయవాడ నుంచి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండవల్లి కేవ్స్కి వచ్చాము. మనం ఇప్పుడు ఈ ఉండవల్లి కేవ్స్లో ఇక్కడ విశేషాలను, ఇక్కడ కేవ్స్ని చూద్దాం. లెట్స్ వెల్కమ్. ఒక్కొక్కరికి ఛార్జ్ 25 రూపీస్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఉండవల్లి కేవ్స్ మనకు కనిపిస్తున్నాయి. 4 ఫ్లోర్స్లో ఉంది ఈ ఉండవల్లి కేవ్స్. ఆ 4 ఫ్లోర్స్ అసలు ఏమేమి ఉన్నాయి, ఆ 4 ఫ్లోర్స్లో ఏముంటాయో చూద్దాం. ఇక్కడ ఒక 4 ఫ్లోర్స్లో ఉంది కేవ్స్. అసలు లోపల ఏమున్నాయి, ఆ కేవ్స్ లోపల ఏమేమి విగ్రహాలు ఉన్నాయి, అనంత పద్మనాభ స్వామి అని చెప్తారు కదా, ఆయన ఎలా ఉంటారు అనేది తెలుసుకున్నాం. ఇది ఉండవల్లి కేవ్స్లోని గ్రౌండ్ ఫ్లోర్. అసలు లోపల ఏముందో ఒకసారి చూద్దాం. ఇదంతా గుహ అంతా ఖాళీగా ఉంది. చరిత్రకారులు చెప్పింది, మా విజయవాడ వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఇక్కడ బుద్ధులు కూడా ధ్యానం చేసుకునేవారు, ఇక్కడే ఉండేవారు అనేది తెలుసుకోవచ్చు. లోపలికి వస్తే ఇదంతా విజిటర్స్ విజిట్ చేసి దారుణంగా ఉంది. గబ్బిలాలు కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తే గబ్బిలాలు కూడా ఉన్నాయి వేలాడుతూ. గబ్బిలాలు సరిగ్గా మేము ఎప్పుడు దగ్గరుండి చూడలేదు, మీరు చూడొచ్చు ఎలా వేలాడుతున్నాయో గబ్బిలాలు. ఇక్కడ చూస్తే బుద్ధుని కాలంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ధ్యానం చేసుకుని ఇక్కడ నివసించేవారని చెప్పేవారండి. ఇక్కడ చూసారంటే మనకి ఉండవల్లి అంటేనే గుహాలయాలకి పేరు. ఇక్కడ చూస్తే ఖాళీగా ఉంది, ఏం కనిపించట్లేదు. మరి ఇక్కడ ఇదివరకు బుద్ధులు ఉండేవారా, లోపల ఏం జరుగుతుందో అనేది మనకి క్లారిటీ లేదు. ఈ మండపం చాలా స్తంభాలతో ఈ మండపం ఉంది. ఇది 2వ అంతస్తు. ఇక్కడ చూస్తే రండి, ఇక్కడ గణపతి, మన విఘ్నాలని తొలగించే గణపతిని చూస్తున్నాము. గణపతి విగ్రహం. అసలు దీనిలో ఆశ్చర్యం ఏంటంటే ఒక కొండలోనే ఈ 4 అంతస్తులను తొలిచారు. మనం విడిగా అంతస్తులు కట్టడము లేకపోతే ఏదైనా కట్టడాలను చూస్తాము. ఒక కొండను తొలిచి ఆ కొండను తొలిచిన దాంతో మనం చూస్తే ఈ గణపతి వారిని ఏంటంటే మొత్తం కొండలు తొలిచిన విగ్రహాన్నే మలిచారు. ఆ శిల్పులు ఎంత ప్రతిభతో చెక్కారో మనం చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ చూస్తే ఇలా చాలా శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ చూస్తే బ్రహ్మ త్రిముఖాలతో కనిపిస్తున్నారు బ్రహ్మ. ఆ తర్వాత చూద్దాం. ఇవన్నీ కొండలో తొలచడం అనేది, ఈ శిల్పాలను చెక్కడం అనేది మనం ఆశ్చర్యంగా చూడవచ్చు. ఇక్కడ చూస్తే ఇది ఖాళీగా ఉంది, లోపల ఏం లేదు. ఉగ్ర నరసింహస్వామి రూపం ఇక్కడ కనిపిస్తోంది. కొంచెం మెయింటెనెన్స్ ఉంటే బాగుండేది. తపస్సులు చేసుకునేవారు. తర్వాత బుద్ధుల కాలంలో కూడా ఇది ఉంది, దాని సమకాలికలు కూడా చేసుకునేవారు అని. ఈ ఫ్లోర్లో మనం చూసినట్టయితే మండపంతో చాలా చక్కగా కనిపిస్తుంది. లోపల అనంత పద్మనాభ స్వామి వారిని మనం దర్శించుకుందాం. అలాగే ఏంటంటే ఈ ఉండవల్లి గుహలు 6 నుంచి 7 శతాబ్దం కాలంలో ఈ కొండను తొలిచినట్టు కొంచెం చరిత్రకారులు చెప్తున్నారండి. అలాగే ఇది విష్ణు కుండిన కాలం నాటి వాళ్ళు ఇదంతా శిల్పాలు కానీ ఇక్కడంతా శాసనాల ప్రకారంగా కూడా చెప్తున్నారు. మునీశ్వరులు తపస్సు చేస్తున్నట్టు శిల్పాలను మనం చూడవచ్చు. ఇక్కడ సింహాలను అలాగే సింహాలను చూస్తే ఆ సింహాలను దీన్ని బట్టి గుప్తుల కాలం నాటిదని కూడా చరిత్రకారులు చెప్తారండి. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకుందాం పద. ఇక్కడ చూస్తే మనము పెద్ద జీయర్ స్వామి వారి మూర్తి రూపం ఉంది. అలాగే చాలామంది విగ్రహాలు ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా చెక్కబడి ఉంది. ఆ తర్వాత చూస్తే జీయర్ స్వామి వారి విగ్రహ రూపం, ఇంకా చాలామంది విగ్రహాలు కూడా ఇక్కడ చెక్కబడి ఉన్నట్టు మనం చూస్తాం. ఇదంతా
ఇవంతా కూడా గుహలోనే చెక్కబడి ఉన్నాయండి. ఈ కొండకే చెక్కేశారు. ఉండవల్లి గుహలన్నీ ఒక ఎత్తు అయితే అనంత పద్మనాభ స్వామి ఒక ఎత్తు. స్వామివారిని చూస్తుంటే ఎంత ఒళ్ళు పులకరిస్తోందంటే అంత పులకరిస్తోంది. ఇంత పెద్ద శిలారూపంలో ఇంత మూర్తిని మనం చూడలేము ఎక్కడ కూడా. మనం ఓన్లీ 3 చోట్ల మాత్రమే చూడగలము. అదే కేరళలో అనంతగిరిలో, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఉండవల్లి కేవ్స్లో మాత్రమే చూడగలము. ఎందుకంటే ఇది 20 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో ఉంది స్వామివారు. స్వామివారిని దర్శించుకుందాం, మనస్ఫూర్తిగా దర్శించుకుందాం. ఇక్కడ చూస్తే అండి స్వామివారికి చుట్టూ 7 పడగలతోటి అనంత పద్మనాభ స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ అనంత పద్మనాభ స్వామి వారిని చూస్తూ ఉంటే ఎంత ముగ్ధ మనోహరంగా ఉందంటే స్వామివారిని చూస్తే. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ జయ విజయులు కూడా కనిపిస్తున్నారు. గరుడ, ఈయన నారాయణుడి వాహనము గరుడ వాహనం కూడా ఇక్కడ చూడవచ్చు. నారాయణుడి వాహనం, గరుడ వాహనం కూడా మనం దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ త్రిమూర్తులు, బ్రహ్మ, ఇక్కడ కిన్నెర కింపురుషులతో కూడా స్వామివారు ఇక్కడ నెలవై ఉన్నారు. ఇక్కడ స్వామివారికి రక్షణగా మధుకిటాపులు అనే రాక్షసులను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ఉండవల్లి కేవ్స్ని మనం చాలా సంతోషంగా చూసాం, ఒక్కొక్కరిని చూసాము. అలాగే ఇక్కడికి వచ్చిన టూరిస్టులతో కూడా మాట్లాడాము. బెంగళూరు నుంచి వచ్చారు, కొందరు మిర్యాలగూడ నుంచి వచ్చారు, ఇంకొందరు అయితే తమిళనాడు కూడా వచ్చారు. వాళ్ళందరినీ కూడా కవర్ చేసాం. వాళ్ళతో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది. అనంత పద్మనాభ స్వామి వారిని చూసి ఇంకా చాలా సంతోషం వేసింది. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఉండవల్లి కేవ్స్ని చూసి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది విహారీ మీడియా. ఇక్కడ మనం ఉండవల్లి కేవ్స్లో ఒక ఫ్యామిలీ తమిళనాడు నుంచి వచ్చారు, 80 మెంబర్స్ వచ్చారు. వాళ్ళందరినీ చూద్దాం. హాయ్ చెప్పండి. విహారీ మీడియాని సబ్స్క్రైబ్